తెలుగులో 'బిగ్ బాస్' షో చాలా క్రేజ్ సంపాదించుకున్న షో. అలానే దానికి టీఆర్‌పీ రేటింగ్స్ గాని అవి బాగుంటాయి. కాపోతే ఈ గత సంవత్సరం జరిగిన 'బిగ్ బాస్' షో ఫ్లాప్ అయిందని అపప్రద మూటగట్టుకుంది. అలానే లాస్ట్ ఇయర్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని సీజన్లుగా హోస్ట్ చేస్తున్న 'నాగార్జునని' గూడా ఈ లాస్ట్ ఇయర్ జరిగిన 'బిగ్ బాస్' షోలో ఆయన కూడా చాలా విమర్శలు ఎదుర్కోవటం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా 'బిగ్ బాస్' షో నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి ఆయన ప్లేస్‌లో బాలయ్యని హోస్ట్ చేయవలసిందిగా బాలకృష్ణ నిర్వాహకులు సంప్రదించారని ఒక టాక్ నడుస్తుంది. అయితే 'అన్‌స్టాపబుల్' ద్వారా బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఈ 'అన్‌స్టాపబుల్' షో ఆల్ ఇండియా లెవెల్‌లోనే వన్ ఆఫ్ ది టాప్ షోగా నిలిచింది. అలానే బాలకృష్ణ హోస్టింగ్ గూడా ప్రేక్షకులకి చాలా నచ్చటము, దానికి తగ్గట్టు ఆయన కూడా యాక్టివ్‌గా ఆ షోని కండక్ట్ చేస్తున్న తీరు గాని ప్రేక్షకులకి నచ్చటము. అలానే 'అన్‌స్టాపబుల్' షో గూడా ఆహాలో అది రిలీజ్ అవ్వటము. ఆహాలో వాళ్ళు 'అన్‌స్టాపబుల్' కండక్ట్ చేస్తడం జరుగుతుంది. దానిలో బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' హోస్ట్‌గా దాన్ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయటం అందరూ చూశారు. అయితే ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్‌కి' కూడా బాలయ్య చాలా ప్లస్ పాయింట్ అవుతారని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. అలానే అటుపక్క 'రానా దగ్గుబాటి' పేరు కూడా 'బిగ్ బాస్' షోకి హోస్ట్‌గా వినిపిస్తుంది. అయితే దీని మీద అధికారిక ప్రకటన రావాలి గానీ, ఇంకా అది వేచి చూడాలి. అలానే బాలకృష్ణ గనక ఈ 'బిగ్ బాస్' షోని రన్ జే హోస్ట్‌గా వ్యవహరించేట్టయితే దీని మీద అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలానే 'బిగ్ బాస్' షో ఇంకా మంచిగా ఇప్పటి వరకు జరుస్తున్న సీజన్‌లకి భిన్నంగా అది ఉండేటట్టు మనకి అనిపిస్తుంది.